హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రీవియస్ పేపర్ 2 2024 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే, శివ శైశవ దశలో తన అక్క వయసులో ఉన్న ఆడపిల్లలందరినీ అక్క అని పిలిచేవాడు. తర్వాత అతను నెమ్మదిగా భేదాన్ని తెలుసుకొని తన సోదరిని మాత్రమే అక్క అని పిలిచాడు. దీనిని వివరించే వికాస సూత్రం. ఆప్షన్ 1, వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల దిశగా కొనసాగుతుంది. ఆప్షన్ 2, వికాసం పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. ఆప్షన్ 3, వికాసం ఏకరీతిగా ఉంటుంది. ఆప్షన్ 4, వికాసం సర్పీలంగా ఉంటుంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల దిశగా కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే పరిమాణంలో చిరుతిండిని కలిగి ఉన్న వివిధ ఆకారాల పెట్టెల నుండి ఏ పెట్టెను తీసుకోవాలో తెలియక తికమక పడే పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఈ దశలో ఉన్నాడు. ఆప్షన్ 1, అమూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 2, ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ 3, పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 4, మూర్త ప్రచాలక దశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస దశ 3లోని ప్రవర్తన యొక్క అనుకూల అంశం చొరవ అయితే, అదే దశలోని ప్రవర్తన యొక్క ప్రతికూల అంశం ఆప్షన్ 1, ఏకాంతం. ఆప్షన్ 2, అపరాధం. ఆప్షన్ 3, నూన్యత. ఆప్షన్ 4, సిగ్గు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, అపరాధం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రుల ఓరియంటేషన్లో పిల్లల్లో సానుకూలత, సహనం, ఓర్పు, స్నేహశీలత, ప్రశాంతత వంటి లక్షణాలను పెంపొందించేందుకు వీలుగా పాఠశాలకు సహకరించాలని వారిని అభ్యర్థించాడు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు వీటిని అభివృద్ధి చేయడం గురించి మాట్లాడారు. ఆప్షన్ 1, సహజ సామర్థ్యాలు. ఆప్షన్ 2, అభిరుచులు. ఆప్షన్ 3, ప్రజ్ఞ. ఆప్షన్ 4, వైఖరులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4, వైఖరులు. నెక్స్ట్ క్వశ్చన్, రాజు తన స్నేహితుడిని మీ అబ్బాయి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదువుతున్నాడు అని అడిగాడు. అతని స్నేహితుడు, నా కొడుకు ఇంటర్మీడియట్లో ఉన్నాడు, కానీ అతను ఏ గ్రూప్లో ఉన్నాడో నాకు తెలియదు అని సమాధానం ఇచ్చాడు. రాజు స్నేహితుడి పెంపక శైలి. ఆప్షన్ 1, జోక్యరహిత. ఆప్షన్ 2, నిరంకుశ. ఆప్షన్ 3, అధికారయుత. ఆప్షన్ 4, అనుమతిపూర్వక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, జోక్యరహిత. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిశోధకుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పిల్లల యొక్క సాంఘిక వికాసాన్ని అధ్యయనం చేయాలనుకున్నాడు. కింది వాటిలో అధ్యయనం చేయుటకు ఉత్తమమైనవి. ఆప్షన్ 1, ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్ 2, అన్టోటల్ రికార్డ్. ఆప్షన్ 3, ప్రయోగం. ఆప్షన్ 4, అంతఃపరిశీలన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, అనెక్డోటల్ రికార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి అభ్యాసకుల అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకం కాదు. ఆప్షన్ 1, ఉపాధ్యాయుని అనుభవం. ఆప్షన్ 2, తోబుట్టువుల సంఖ్య. ఆప్షన్ 3, అభ్యాసకుని వయస్సు. ఆప్షన్ 4, పాఠశాల యాజమాన్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3, అభ్యాసకుడి వయస్సు. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కి ఒక వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసంలో ఈ కింది అంశాలలో ఒకదానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఆప్షన్ 1, భాష. ఆప్షన్ 2, సాంస్కృతిక మరియు సాంఘిక పరిసరం. ఆప్షన్ 3, మధ్యవర్తిత్వం. ఆప్షన్ 4, జీవ సంబంధమైన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4, జీవ సంబంధమైన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రేరణ యొక్క సాధారణ సూత్రాన్ని గుర్తించండి. ఏ, అభ్యసనకు సంసిద్ధత. బి, అభ్యసనంలో చురుకుగా పాల్గొవడం. సి, లక్ష్యం మరియు ప్రయోజనం యొక్క స్పష్టత. డి, తగిన పద్ధతులు మరియు పరికరాల ఉపయోగం. ఆప్షన్ 1, ఏ, బి అండ్ సి మాత్రమే. ఆప్షన్ 2, ఏ, బి, సి అండ్ డి. ఆప్షన్ 3, బి, సి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 4, ఏ, సి అండ్ డి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, ఏ, బి, సి అండ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, అంకిత్ తన తల్లిదండ్రులతో పాటు సెలవులకు మొదట మలేషియా, తర్వాత థాయిలాండ్ వెళ్ళాడు. కొంతకాలానికి అతను థాయిలాండ్ కంటే మలేషియా జ్ఞాపకాలను ఎక్కువగా గుర్తు చేసుకోగలిగాడు. ఇది ఆప్షన్ 1, పురోగమన అవరోధం.
ఆప్షన్ 2 నిల్వ వైఫల్యం, ఆప్షన్ 3 ఎంపికలో విస్మృతి, ఆప్షన్ 4 తిరోగమన అవరోధం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ లక్షణం ఉన్న ఉపాధ్యాయులు అభ్యాసకుల భావనను బాగా అర్థం చేసుకుంటారు. ఆప్షన్ 1 సుదీర్ఘ అనుభవం, ఆప్షన్ 2 ఒకే స్థానికత్వం, ఆప్షన్ 3 అధిక ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ 4 ఉన్నత విద్యార్హతలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అధిక ఉద్వేగాత్మక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి అభ్యసించే నైపుణ్యాలను ప్రోత్సహించడం. ఆప్షన్ 1 సహకారం, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 నిష్క్రియాత్మక శ్రవణం, ఆప్షన్ 4 విమర్శనాత్మక ఆలోచన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 నిష్క్రియాత్మక శ్రవణం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక అవసరాలు గల క్రింది పిల్లలలో చలన ప్రతిస్పందనలు మరియు భాషకు ప్రత్యామ్నాయాలు అవసరమయ్యే సమూహం. ఆప్షన్ 1 వినికిడి లోపం, ఆప్షన్ 2 సెరిబ్రల్ పాల్సీ, ఆప్షన్ 3 నిదాన అభ్యసకుడు, ఆప్షన్ 4 దృష్టిలోపం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సెరిబ్రల్ పాల్సీ. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసకులు కేంద్రీకృత నమూనాకు సంబంధించి కింది వాటిలో ఒకటి సరికాదు. ఆప్షన్ 1 సమాచారం అందించబడుతుంది, ఆప్షన్ 2 జ్ఞానం నిర్మించబడుతుంది, ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు సౌకర్యవంతం చేసేవాడు, ఆప్షన్ 4 సహకార అభ్యసనానికి అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 సమాచారం అందించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో బోధన కృత్యాన్ని ప్రణాళిక వేయడం యొక్క ఉద్దేశాన్ని సూచించేది. ఏ బోధనా లక్ష్యాల స్పష్టత, బి పాఠ్య ప్రదర్శన యొక్క తార్కిక క్రమం, సి వైయక్తిక భేదాలు తీర్చడం. ఆప్షన్ 1 ఏ, బి అండ్ సి, ఆప్షన్ 2 ఏ అండ్ బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ అండ్ సి మాత్రమే, ఆప్షన్ 4 బి అండ్ సి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ, బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ యొక్క సర్పేల విద్యా విధానాన్ని సమర్థించని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 విద్యార్థులు నిరంతరం పునర్బలనం చేసుకుంటూ ముందు అభ్యసించిన వాటిని మరింతగా విస్తరించవచ్చు. ఆప్షన్ 2 విద్యార్థులు ప్రస్తుత జ్ఞానాన్ని కొత్త సందర్భాలలో అన్వయించవచ్చు. ఆప్షన్ 3 విద్యార్థులు భావనను ఎక్కువ లోతుగా అవగాహన చేసుకోవచ్చు. ఆప్షన్ 4 విద్యార్థులు ఒక భావనను పూర్తిగా నేర్చుకున్న తర్వాత వేరే కొత్త భావానికి వెళ్ళవచ్చు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థులు ఒకే భావనను పూర్తిగా నేర్చుకున్న తర్వాత వేరే కొత్త భావనకి వెళ్ళవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఉపాధ్యాయులలో ఎవరు నిష్పక్షపాతంగా ఉన్నారు. ఆప్షన్ 1 అమ్మాయిలను విస్మరించి అబ్బాయిలతో అభ్యసనాన్ని ప్రోత్సహించే ఉపాధ్యాయుడు. ఆప్షన్ 2 ఎలాంటి ఫిర్యాదులతో విద్యార్థులను తన వద్దకు రానివ్వని ఉపాధ్యాయుడు. ఆప్షన్ 3 వ్యక్తిగత తరగతి మరియు విషయ సంబంధిత ప్రశ్నలతో విద్యార్థులందరూ సంకోచించకుండా సంప్రదించే ఉపాధ్యాయుడు. ఆప్షన్ 4 వారి సామర్థ్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఒకే విధమైన కృత్యాలను అందించే ఉపాధ్యాయుడు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 వ్యక్తిగత తరగతి మరియు విషయ సంబంధిత ప్రశ్నలతో విద్యార్థులందరూ సంకోచించకుండా సంప్రదించే ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి పోక్సో చట్టంలో పొందుపరచబడిన పిల్లలకు అనుకూలమైన ప్రక్రియ కాదు. ఆప్షన్ 1 పోలీస్ స్టేషన్లో మాత్రమే పిల్లలు స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం. ఆప్షన్ 2 రాత్రిపూట పోలీస్ స్టేషన్లో చిన్నారిని నిర్బంధించకూడదు. ఆప్షన్ 3 పిల్లల స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నప్పుడు పోలీసు అధికారి యూనిఫామ్లో ఉండాలి. ఆప్షన్ 4 పిల్లల వైద్య పరీక్ష పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే నిర్వహించాలి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పోలీస్ స్టేషన్లో మాత్రమే పిల్లల స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో చలనాత్మక వికాసం పనిని గుర్తించండి. ఆప్షన్ 1 దువ్వడం, ఆప్షన్ 2 పోల్చడం, ఆప్షన్ 3 నివేదించడం, ఆప్షన్ 4 మూల్యాంకనం చేయడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 దువ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, బండూరా ప్రకారం అభ్యసనం. ఆప్షన్ 1 ప్రవర్తన ప్రక్రియ మాత్రమే, ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక ప్రక్రియ మాత్రమే,
ఆప్షన్ 3 ప్రవర్తన మరియు సంజ్ఞానాత్మక ప్రక్రియ, ఆప్షన్ 4 ప్రవర్తన లేదా సంజ్ఞానాత్మక ప్రక్రియ రెండూ కాదు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రవర్తన మరియు సంజ్ఞానాత్మక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, కింది స్టేట్మెంట్ల నుండి పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించడానికి దోహదం చేసే దానిని గుర్తించండి. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు. ఆప్షన్ 2 మనుషులకు పక్షుల మాదిరిగా రెక్కలు ఉంటే ఏమి జరుగుతుందో వివరించండి. ఆప్షన్ 3 భారతదేశ ప్రధానమంత్రి ఎవరు. ఆప్షన్ 4 గ్లోబ్లో ఖండాలను గుర్తించమని పిల్లలను అడగడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 మనుషులకు పక్షుల మాదిరిగా రెక్కలు ఉంటే ఏమి జరుగుతుందో వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి గణిత సమస్యలను పరిష్కరించాడు. మళ్ళీ అతను కొంచెం కష్టంగా ఉన్న మరొక సమస్యను పరిష్కరించాడు. ఆ ప్రోత్సాహంతో అతను నిరంతరం గణిత సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉన్నాడు. తారండైక్ యొక్క ఈ అభ్యసన నియమానికి ఒక ఉదాహరణ. ఆప్షన్ 1 సంసిద్ధతా నియమం, ఆప్షన్ 2 అభ్యాస నియమం, ఆప్షన్ 3 విచక్షణ నియమం, ఆప్షన్ 4 ఫలిత నియమం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఫలిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో సమ్మిళిత విద్యను నిర్వహించడానికి కింది వాటిలో అడ్డంకిగా పరిగణించకూడనిది. ఏ బహుళ భాష, బి సాంఘిక ఆర్థిక స్థితి, సి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య తేడాలు, డి శారీరక మరియు అభ్యసన వైకల్యత. ఆప్షన్ 1 ఏ అండ్ బి మాత్రమే, ఆప్షన్ 2 డి మాత్రమే, ఆప్షన్ 3 బి సి అండ్ డి మాత్రమే, ఆప్షన్ 4 ఏ బి సి అండ్ డి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి సి అండ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు చలన నైపుణ్యాలను నేర్చుకోవడానికి కింది వాటిలో ఒకటి అవసరం లేదు. ఆప్షన్ 1 అభ్యసించడానికి అవకాశాలను కల్పించడం, ఆప్షన్ 2 వారు అభ్యసనకు సిద్ధంగా ఉన్నప్పుడు నైపుణ్యాలను పరిచయం చేయడం, ఆప్షన్ 3 ఒకేసారి అనేక నైపుణ్యాలను పరిచయం చేయడం, ఆప్షన్ 4 అభ్యసనకు మార్గదర్శకత్వం అందించడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఒకేసారి అనేక నైపుణ్యాలను పరిచయం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఈ అంశాలు మన దేశంలో విద్యా అందుబాటులను ప్రభావితం చేస్తాయి. ఏ లింగం, బి ఆర్థిక స్థితి, సి సాంస్కృతిక వైవిధ్యాలు, డి కులం యొక్క సోపానాక్రమాలు. ఆప్షన్ 1 ఏ బి సి అండ్ డి, ఆప్షన్ 2 ఏ అండ్ బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ బి అండ్ డి మాత్రమే, ఆప్షన్ 4 సి అండ్ డి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ బి సి అండ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం కింది వాటిలో ఒకటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించిన విధి కాదు. ఆప్షన్ 1 అకాడమిక్ క్యాలెండర్ మరియు పాఠశాల టైం టేబుల్ సిద్ధం చేయడం, ఆప్షన్ 2 పాఠశాల పనిని పర్యవేక్షించడం, ఆప్షన్ 3 పాఠశాల అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసి సిఫార్సు చేయడం, ఆప్షన్ 4 సముచిత ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 అకాడమిక్ క్యాలెండర్ మరియు పాఠశాల టైం టేబుల్ను సిద్ధం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, పువ్వు యొక్క భాగాలు అనే అంశాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు మొదట పుష్పాన్ని మొత్తంగా చూపించి తర్వాత పుష్పంలోని భాగాలను వివరించారు. ఉపాధ్యాయుడు అనుసరించిన పద్ధతి ఈ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. ఆప్షన్ 1 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 మూర్తిమత్వం అనేది సంజ్ఞానాత్మక, భావావేశ, చలనాత్మక ప్రవర్తనల విధానాలను కలిగి ఉంటుంది. ఆప్షన్ 2 మూర్తిమత్వం అనేది చేతన, ఉపచేతన మరియు అచేతన కృత్యాలతో కూడుకుంది. ఆప్షన్ 3 మూర్తిమత్వం అనేది అనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పత్తి. ఆప్షన్ 4 ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం మార్పు లేకుండా స్థిరంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్,
కింది వాటిలో సాధారణంగా బాల్యంలో ఇతరుల దృష్టిని ఆకట్టుకోవడానికి చూపించే ప్రవర్తనాపరమైన సమస్య? ఆప్షన్ 1 హఠం, ఆప్షన్ 2 అబద్ధమాడడం, ఆప్షన్ 3 దొంగిలించడం, ఆప్షన్ 4 మత్తు పదార్థాల వ్యసనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 హఠం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పూర్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తగిన సమయాలలో బహుమతులను ఉపయోగించడం ద్వారా 4 సంవత్సరాల పిల్లవాడి వేధింపు ప్రవర్తనను మార్చాడు. ఈ విధమైన ప్రవర్తన మార్పును ఈ సిద్ధాంతం ద్వారా బాగా వివరించవచ్చు. ఆప్షన్ 1 ఆవిష్కరణ అభ్యసనం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.